ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే మీ జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. సమస్యలు ఉంటే ఆ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. అలాగే కష్టాలు, నష్టాలు ఉంటే అవన్నీ తొలగిపోయి ఆ క్షణం నుంచి మీకు అన్ని నష్టాలు తొలగిపోయి లాభాలు, అలాగే కష్టాలు తొలగిపోయి సుఖాలు, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా లభిస్తాయి. అయితే ఈ వీడియోలో నేను చెప్పినట్టు మాత్రమే చేయండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. చూడండి, నేను చెప్పేవన్నీ కూడా మూలికా తంత్రాలు. అంటే మూలికా తంత్ర శాస్త్ర ప్రకారంగా ఈ అతి పురాతన రహస్యాలు ఏమైతే ఉన్నాయో వీటిని నేను సేకరించి వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను. మరి ఈ రహస్యాలు ఎందువల్ల నేను ఇంత బహిర్గతం చేస్తున్నాను అంటే, చాలామంది కూడా జీవిత జాతక సమస్యలతో నిత్యం బాధపడుతూ ఉన్నారు. నిత్యం బాధపడుతూ ఉండి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. దీనివల్ల చాలామంది మానసికంగా కృంగిపోయి జీవితం పాడు చేసుకుంటూ ఉన్నారు. అనారోగ్య పాలవుతున్నారు, మానసిక క్షోభకు గురవుతున్నారు. అలా గురి కాకూడదు అన్న ఉద్దేశంలోనే, అంటే మీ సమస్యని మీరే పరిష్కారం చేసుకునేటట్టుగా. అంటే మీకు ఏదైనా బాధ ఉందనుకోండి, మీరు ఎవరికో ఫోన్ చేసి వారికి మీ బాధ చెప్పుకొని వారు మీ యొక్క బలహీనతల్ని క్యాష్ చేసుకొని కొంత ధనం ఇవ్వమంటారు. మీరు వారికి ధనం ఇవ్వటం, మోసపోవటం ఇలా కాకుండా, అంటే అందరూ మోసగాళ్ళు ఉంటారని నేను అన్నాను. కానీ కొంతమంది ఎవరైతే సమస్యలు ఉన్నారో వాళ్ళ బలహీనతలు క్యాచ్ చేసుకొని మీకు అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పి కొంత డబ్బు దండుకుంటూ ఉంటారు. తర్వాత ఫోన్లు ఎత్తరు, లేదంటే మోసం చేస్తూ ఉంటారు. అలా మోసపోకూడదు. మీకు సమస్య ఉంటే మీరే పరిష్కారం చేసుకోండి, మీకు ఇబ్బంది ఉంటే మీరే తొలగించుకోండి అనే ఉద్దేశంలో నేను ఈ రహస్యాలని చాలా కాలంగా ప్రచారం చేస్తున్నాను. మరి నేను చెప్పబోయే ప్రతి దాన్ని కూడా, నేను చెప్పబోతున్న ప్రతి దాన్ని కూడా ఒక నమ్మకంతో మీరు చేసుకోండి, ప్రేమగా, బాధ్యతగా మీరు చేసుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే మీ సొంతం అవుతాయి. ఎలాంటి ఫలితాలు సొంతం అవుతాయి అంటే, మీకున్న ప్రతి సమస్య పరిష్కారం కావటమే కాకుండా భవిష్యత్తులో మరలా కూడా ఆ సమస్యలు పునరావృతం అయ్యే అవకాశం అయితే ఉండదు. ఇది వాస్తవం, యథార్థం. దీనైతే మీరు ఒక నమ్మకంతో చేయండి. అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, ప్రతి వీడియోలో కూడా మీకైతే నేను చెప్తున్నా, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే, దీర్ఘకాలికంగా చాలా కాలంగా బాధపడుతూ ఉన్నట్లయితే, వాళ్ళు ఈ వీడియో కింద మీ యొక్క సమస్యని కామెంట్ రూపంలో రాయండి. ఎంతకాలం నుంచి మీరు బాధపడుతున్నారో ఆ సమస్యని మీరు కామెంట్ రూపంలో రాయండి. నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కారం నేను వీడియో రూపంలో అందిస్తాను. ఎప్పుడైతే మీరు ఈ పరిహారాన్ని మీరు చేసుకున్నారో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అయితే నేను చెప్తున్నవన్నీ కూడా ప్రకృతికి సంబంధించే ఉంటాయి. కొంచెం ఆలస్యమైనా కూడా మీ ఇంటి చుట్టుపక్కల, అలాగే కొంచెం పొలాలు, గట్లు, ఇలా బంజరు భూములు, ఇలాంటి ప్రాంతాల్లో మీరైతే వెతుక్కొని మరి పరిహారములు చేయండి. అద్భుతమైన పరిహారములు ఇవి, చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. దీన్ని మీరు బాగా గమనించండి. తుమ్మ చెట్టు, ఇందులో నల్ల తుమ్మ ఉంటుంది, తెల్ల తుమ్మ ఉంటుంది. ఇది ఒకసారి మీరు గమనించండి. కాండం అంతా కూడా తెలుపు వర్ణంలో ఉంది, చూశారు కదా. ఇది తెల్ల తుమ్మ. ఇందులో నల్ల తుమ్మ అని కూడా ఉంటుంది. ఈ నల్ల తుమ్మ అనేది ఎక్కువగా మనకి పొలం గట్ల పైన కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా పొలం గట్ల పైన ఉంటుంది. కానీ నలుపు దానితో పోలిస్తే తెలుపుది చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకటి మాత్రమే తెల్ల తుమ్మ మనకు కనిపిస్తూ ఉంటుంది. అదృష్టం కొద్దీ ఈ ప్రదేశంలో తెల్ల తుమ్మ ఉంది. చూడండి, అంత తెలిపే ఉంటుంది. చూసారా, కాండం తెలుపు రంగులో ఉంది. ఇది తెల్ల తుమ్మ. మరి ఈ తెల్ల తుమ్మ అనేది సాక్షాత్తు దైవ వృక్షం. ఎవరైతే ఈ తెల్ల తుమ్మకి ధూప దీప నైవేద్యములు సమర్పిస్తారో వారు సాక్షాత్తు భగవంతునికి ఆ నైవేద్యాలు సమర్పించినట్టే. భగవంతుని యొక్క ప్రతిరూపం ఇదంతే, దైవం అన్నమాట. ఈ చెట్టుని పూజిస్తే దైవాన్ని పూజించినట్టే. చాలామంది
దేవాలయాలు అందుబాటులో లేనప్పుడు, వారికి బాధ ఉన్నప్పుడు ఎవరైతే ఈ తెల్లతుమ్మ చెట్టు, ఇప్పుడు అడవి ప్రాంతం ఉంది, అడవి ప్రాంతంలో సరైన ధ్యానం చేసుకోవడానికి వారికి దేవాలయం లేదు, ఒక గుడి దగ్గరలో లేదు, తెల్లతుమ్మ చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి వాళ్ళు ధూపదీప నైవేద్యములు సమర్పిస్తే సాక్షాత్తు భగవంతునికి సమర్పించినట్టే అని ఒక నానుడి కూడా ఉంది. మరి మన యొక్క జీవితంలో సమస్యలు తొలగిపోవాలి, మన కష్టాలు నష్టాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? పౌర్ణమి రోజున గుర్తుపెట్టుకోండి, ఇక పౌర్ణమి రోజు మాత్రమే. మిగతా రోజుల్లో అంటే మిగతా సమస్యలకి మిగతా రోజుల్లో కొన్ని ఉన్నాయి, కానీ ఈ కష్టాలు నష్టాలు తీరిపోవడానికి మాత్రం ఒక పౌర్ణమి రోజే శ్రేష్టం. అప్పుడు ఈ పౌర్ణమి రోజున స్త్రీ పురుషులు ఎవరైనా కానీ వారి జీవితంలో సమస్యలు కష్టాలు నష్టాలు తొలగిపోవాలనుకున్న వాళ్ళు ఈ చెట్టు వద్దకి పౌర్ణమి రోజు తలస్నానం చేసి ఉపవాసంతో ఉండి, ఏం తినకుండా ఉపవాసంతో, ఉపాసన శక్తితో మీ యొక్క ఇష్టదైవాన్ని పూజిస్తూ, ఎలాంటి అబద్ధాలు వాడకుండా, మనసులో ఎలాంటి అలజడులు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా చాలా ఆనందంగా నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు వద్దకు రావాలి. ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చి, చెట్టు పైన పసుపు, గంధం, కుంకుమ ఈ మూడింటిని కూడా 3 చిటికెళ్ళు అయినా సరే, లేదా 3 కొంచెం కొంచెం చల్లండి. చల్లి ఈ చెట్టు మొదలు భాగంలో 3 తెలుపు పదార్థాలని నైవేద్యంగా పెట్టండి. పంచదార కానీ, పటిక బెల్లం కానీ, పాలు కానీ, లేదంటే బియ్యం కానీ, ఏదైనా సరే 3 తెలుపు రంగులో ఉన్న పదార్థాలని మీరు నైవేద్యంగా పెట్టి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణ అయితే చేయండి. 3 ప్రదక్షిణలు చెట్టు చుట్టూ మీరు చేయండి. చేసిన తర్వాత మీ నష్టాలు కష్టాలు ఏమైతే ఉన్నాయో, మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మీరు చెట్టుకి మీరు ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మీరైతే ప్రదక్షిణ చేస్తూ మీ బాధని, నష్టాలని, కష్టాలని, మీ సమస్యల్ని ఇవన్నీ కూడా చెట్టుకి చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు వెనుదిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇల్లంతా కూడా, ప్రతి ఒక్క ప్రదేశం మూలంతా కూడా శుభ్రంగా మీరు కడగండి. కడుగుతున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొన్ని తులసి దళాలు, ఇవి ఇంట్లో తులసి కోట మీరు తీయొద్దండి, బయట ఎక్కడన్నా ఇంటి చుట్టుపక్కల ఉన్నట్లయితే ఆ తులసి దళాలు కొన్ని, లేత వేపాకు చిగుళ్ళు కొన్ని, పచ్చకర్పూరం కొంచెం వేయండి. దీనితో ఇల్లంతా కూడా శుభ్రం చేయండి. ఇల్లంతా కూడా దీన్ని శుభ్రం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. తర్వాత ఎక్కడైనా సరే వేప చెట్లు, లేదంటే గంగరావి చెట్లు, లేదంటే కానుగ చెట్లు ఎక్కడైనా మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే తరచూ ఆ చెట్ల కింద మీరు ఏదైనా సరే 3 రకాల గింజల్ని కలిపి నైవేద్యాలుగా పెడుతూ ఉండండి. అంటే తరచూ ఇప్పుడు మనం ఏదో సరదాగా ఒక చోటకి వెళ్తున్నాం, అలా పక్షులకు మనం దానా వేస్తుంటాం, ఇది మనంత సరదాగా చేస్తాము. మన జీవితంలో కూడా ఈ వేప, గంగరావి ఇలాంటి చెట్లు మీకు కనిపించినట్లయితే, కానుగ, ఇలా రావి, వేప, కానుగ ఇలా మీకు చెట్లు ఎక్కడైతే మీకు కనిపించాయో అక్కడ 3 రకాల గింజల్ని కలపండి. ఒకే రకమైన గింజ కాకుండా 3 రకాల సిరిధాన్యాలైనా పర్వాలేదు, 3 రకాల గింజలు కలిపి తరచూ ఆ చెట్ల కింద మీరు చల్లుతూ ఉండండి. ఈ రకంగా మీరు చేస్తూ ప్రతి పౌర్ణమికి కూడా ఈ తెల్ల తుమ్మ చెట్టుకి ఈ 3 పదార్థాలని మీరు నైవేద్యంగా పెడుతూ ఉండండి. మరి ఎంతకాలం పెడతారో మీ ఇష్టం, మీరు ఎంతకాలం అయితే పెడతారో తెల్ల తుమ్మ చెట్లకు మాత్రమే 3 తెలుపు పదార్థాలని నైవేద్యంగా మీరు పెడుతూ ఉన్నట్లయితే ఇక చూడండి, మీరు చేస్తున్న ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు బాధలు ఏమైతే ఉన్నాయో అవి తీసేసినట్టుగా మాయమైపోతాయండి. ఇది చాలా చాలా అద్భుతమైన పరిహారం. దీన్ని మీరు నమ్మకంతో చేయండి, చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. దీన్ని ఎవరు తేలిగ్గా తీసుకోవచ్చు. దీన్ని నల్ల తుమ్మ చెట్టు యొక్క తంత్రం అంటారు. ఈ తంత్రంలో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. అయితే దయచేసి ఒక చిన్న విన్నపం ఏంటంటే, నీచు పదార్థాలు తాకకుండా తినకుండా ఉంటే ఈ పరిహారం అయ్యేదాకా ఫలితం చాలా బాగుంటుందండి. అలాగే అబద్ధాలు వాడకూడదు. మనం మాల దీక్ష, అయ్యప్ప స్వామి మాల కానీ, భవానీ దీక్షలు కానీ 41 రోజు ఎంత నిష్ట నియమములతో ఉంటామో
అంత నిష్ట నియమంతో ఉండాలి. ఉంటేనే మంచి ఫలితం అయితే ఉంటుంది.